ఈ దినము నరకం గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. దేని గురించి? నరకం గురించి. మరి ఎందుకు నరకం గురించి నేను మాట్లాడుతూ ఉన్నానంటే, వాస్తవానికి నరకం మీద ఎవరికి ఎలాంటి అవగాహన లేదు. ఏం లేదు? అవగాహన లేదు. మీరు చెప్పండి, నరకం అంటే ఏంటి చెప్పండి. అందరికి ఒకటే తెలుసు, అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్నిలో నిత్యం కాలుతుందని చెప్తారు. మంచిదే, అది కూడా సరైనటువంటి సమాధానమే. కానీ ఇంకా దాని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆ నరకానికి ఎవరు వెళ్తారు, ఎవరు ఉంటారు, ఆ నరకంలో ఉండేటువంటి నరకంలో ఏమైనా గదులు ఉంటాయా, ఏమైనా ఉంటాయా, అసలు దాని గురించి మొత్తం డీటెయిల్స్గా ఈరోజు మనం ఈ యొక్క వాక్యం మనం నేర్చుకుందాం. అయితే దేవుని బిడ్డలారా, ఒకటి నన్ను చెప్పనియండి. ఏంటిదనంటే, నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మనుషులను చూసినప్పుడు. కానీ ప్రస్తుతము ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి కొన్నిసార్లు నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు మనందరినీ ఒక్క నిమిషము నరకంలో పెట్టి తీస్తే బాగుండు అనిపిస్తుంది. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? యేసు ప్రభువు మనందరినీ, క్రైస్తవులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ ఒక 60 సెకండ్లు అంతే. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి ప్రతి క్రైస్తవుని నేను అనుకుంటా ఉన్నాను, ఒక్క నిమిషం పాటు దేవుడు నరకంలో ప్లేస్లో తీస్తే బాగుండు అనిపిస్తుంది. ఈవెన్ నన్నైనా సరే 60 సెకండ్లు, ఒక్క నిమిషం అంతే. ఒక నిమిషం నరకంలో ఇట్లా ముంచాలి. ఒక 60 సెకండ్ల వరకు దేవుడు స్టాప్ వాచ్ పెట్టుకోవాలి. మళ్ళా 60 సెకండ్లు అంటే ఒక నిమిషం అయిన తర్వాత దేవుడు అందరిని బయటకు తీయాలని అనుకుంటాను. ఎందుకో తెలుసా? దేవుని బిడ్డలారా, నరకము దాని రుచి చూస్తే మనం ఎలాంటి పాపం కూడా చేయలేదు, ఎలాంటి తప్పిదము ఆ రోజు ఎవరు గుర్తుకు రాదు. ఒక నిమిషం నాకు ఈ ఆశ ఇది. అసలు అందరూ నరకం పోవాలి, ఎల్లకాలం ఉండాలని కాదు. ప్రభు ఒక్క నిమిషము నరకంలో మనల్ని ఇట్లా ముంచిత తీయాలి. అప్పుడు అర్థమవుతుంది మనిషికి అసలు నరకం అంటే ఏంటిది. ప్రభు ఎందుకు నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలని ప్రభు ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది. అప్పుడు నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభు చెప్పాడు. అది సాధ్యమా అనిపిస్తుంది మనకి. ఇప్పుడు అనిపిస్తుందా? అనిపించదా? ఎవరికైనా ఉందా? అమ్మో పరిశుద్ధంగా జీవించడం అసంభవం అన్నట్టు ఎవరికైనా ఉందా? చేతులు ఉంటే పరిశుద్ధంగా జీవించడం సాధ్యం కాదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. ఏం బిడ్డారా, పరిశుద్ధంగా జీవించడము సాధ్యము కాదు అని అంటే నువ్వు నిజంగా చెప్తా ఉన్నాను, దేవుని యొక్క ఆత్మచేతను నడిపించబడట్లేదు. ఎందుకనంటే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ప్రయత్నం చేస్తావు. ఆ పరిశుద్ధంగా జీవించడానికి నీ వల్ల కాకపోయినా సరే నువ్వేం చేస్తావు? పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు. సో ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి. ప్రభు ఎందుకు మనల్ని పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రభు ఎందుకు మనల్ని నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు? ప్రభు ఎందుకు మనం ఎలాంటి తప్పు చేయొద్దని కోరుకుంటున్నాడు? ప్రభు ఎందుకు కక్షలు పెట్టుకోదని కోరుకుంటున్నాడు? ప్రభు ఎందుకు మరి దేవుని బిడ్డలారా మరి దొంగతనం చేయొద్దని చెప్పాడు? ఇతరుల యొక్క భార్యను కానీ భర్తను కానీ ఆశించొద్దని ప్రభు ఎందుకు చెప్పాడు? ఇవన్నీ ఎందుకు చెప్పాడో ఒక్క నిమిషం నరకంలో ఉంటే అర్థమవుతుంది మనకు. ఒక్కటే నిమిషం, 60 సెకండ్లు. ఒక 60 సెకండ్లు బైబిల్లో రాయబడినటువంటి నరకంలో మనం ఉంటే అప్పుడు తెలుస్తుంది ప్రభు ఎందుకు నీతిగా జీవించమన్నాడో, ప్రభు ఎందుకు పరిశుద్ధంగా జీవించమన్నాడో, ప్రభు ఎందుకు ఇతరులకు సహాయం చేయాలన్నాడో, ప్రభు ఎందుకు మనం నిందారహితంగా ఉండాలని చెప్పాడో. ఒక్క నిమిషం మనం నరకంలో ఉంటే తెలుస్తుంది. మరి ఇప్పుడు తెలియదా? ఇప్పుడు నాకు నరకం గురించి తెలుసయ్యా, నేను జీవిస్తున్నా. ఓకే, నువ్వు నిలబడ్డావని నీకు తెలుసు. నువ్వు తలస్తే నువ్వు పడిపోకుండా చూసుకో. నేను నిలబడి ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను దేవునిలో అనేటువంటి నమ్మకం నీకు ఉంటే నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ నువ్వు పడిపోయావేమో, ఇదిగో నరకం గురించి నువ్వు తెలుసుకో. నా ఆశ ఎట్లా తీరదు. నా ఆశ ఏంటిది? నా ఆశ ఏంటిది? ఒక్క నిమిషం అన్నా క్రైస్తవులు నరకంలో ముంచిగా లేవుపడాలి. ఎట్లా నా ఆశ తీరదు. తీరుతుందండి? తీరదు. కానీ నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించట్లేదు?
కనీసం అప్పుడన్నా జీవిస్తామేమో. ఎట్లో ఆశ మాత్రం తీరదు. ఎందుకనంటే యోహాను సువార్త 3:16 తెలియజేస్తా ఉంది. ఏంటిది? దేవుడు లోకం ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువును మనకు అనుగ్రహించెను. సో నా ఆశ తీరదు. సో అలాంటి ఆశ కూడా ఉండొద్దు. కానీ ప్రజలను చూస్తుంటే, ఈ నేటి క్రైస్తవులను చూస్తుంటే అలా అనిపిస్తా ఉంది. అర్థమవుతుందా? నేటి క్రైస్తవులను చూస్తుంటే ఆ విధంగా అనిపిస్తా ఉంది. ఒక్క నిమిషం ఆ యుగ యుగాలు అనుభవించేటువంటి నరకం కంటే ప్రభువా ఒక్క నిమిషం క్రైస్తవులు నరకం అనుభవిస్తే వాళ్ళ జీవితంలో వారు పాపం జోలికి పోరు, వాళ్ళ జీవితంలో ఎమోషన్స్ జోలికి పోరు. వాడు ఇక మన ముందు ఎవరైనా ఉండి నాతోటి తప్పు చేయలేకపోతే నన్ను ప్రేమించు, ఈరోజు ఈ దినాల్లో నన్ను ప్రేమించు, లేకపోతే నేను ఇప్పుడే చేస్తా, నన్ను ప్రేమించకపోతే, నాకు లోపడకపోతే ఇప్పుడే నేను సూసైడ్ చేసుకుంటా అని అనగానే మన మైండ్ ఏం ఆలోచన చేస్తుంది? అయ్యో నేను ప్రేమించకపోతే వాడు సస్తాడేమో, నేను లోపడకపోతే వాడు సస్తాడేమో, నేను వాడితో పాపం దానితో పాపం చేయకపోతే వాళ్ళు సస్తారేమో అని చెప్పి ఈ మన దిమాక్ ఏం చేస్తుంది? ఆలోచన చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? వాడు బ్రతుకుండడమే నాకు కావాలని చెప్పేసి మనం ఏం చేస్తాం? పాపం చేస్తాం, తప్పు చేస్తాం. అవునా కాదు? తప్పు చేస్తాం. కానీ ఒక్కసారి 60 సెకండ్లు నరకంలో వచ్చిన తర్వాత ఎవరన్నా వచ్చి ఇదిగో నువ్వు లేకుండా నేను చచ్చిపోతా అంటే గప్పుడు ఏమంటావు తెలుసా? నువ్వు చస్తేంది బతికితే నాకేందిరా? ఏమంటా? నువ్వు చస్తేంది బతికితే నాకేంది? నువ్వు నాకు అవసరం లేదు, నేను నీతో పాపం చేయను. ఎప్పుడు అంటాం ఈ మాట? ఒక్క 60 సెకండ్లు నరకంలో ఉండేసి వస్తే మనకి ఈ మాట అంటాం. అర్థమవుతుందా? వస్తే నాకేంది, బతికే నాకేందిరా, నేను పరిశుద్ధంగా జీవించాలి, నా దేవుడు పరిశుద్ధంగా జీవించమన్నాడని మనకు అప్పుడు అర్థమైంది. ఎట్లాగో ఒక నిమిషం మనం నరకంలోనైతే ఉండము, కానీ దాని గురించి తెలుసుకుందాం. కనీసం అట్లనన్నా మనం మారుతామేమో, అట్లనన్నా మనం మారాలి. ఒకవేళ ఇది తెలుసుకున్నాక కూడా మనం మారలేదు అనుకో, ఒక్క నిమిషం కాదు, యుగ యుగాలు అలానే ఉంటాం. ఎలా? నరకంలో. ఇప్పుడు నేను చెప్పే విషయం గురించి కనుక నువ్వు అవగాహన లేకుండా ఉండి ఇక నీ జీవితం నువ్వే జీవించుకుంటా, నీ పాప జీవితంలో నువ్వే వండుకుంటా ఉంటే కనుక దేని బిడ్డారా, నేను ఒక్క నిమిషం అని నేను బాధపడుతున్నాను కదా ఇప్పుడు, కానీ తర్వాత యుగ యుగాలు నువ్వు అందులోనే కాలిపోతా ఉంటావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. సో ఈ సమయం అందు ఒకసారి నరకం గురించి మీతో చెప్తాను. నరకం గురించి 3 విషయాలు మీకు చెప్తాను. ఈ 3 విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి దేని బిడ్డారా. ఈ 3 విషయాల్లో ఒకటి ఏంటంటే నరకము ఎవరి స్థలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నరకము ఎవరి స్థలం అని అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. నరకము దేవుడు ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు అని అంటే పడిపోయినటువంటి దేవదూతల గురించి నరకం చేశాడని బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, వాని దూతలకు నరకం సిద్ధం చేశానని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మరి నరకానికి మనుషులు ఎందుకు పోతా ఉన్నారని కనుక మనం ఆలోచన చేస్తే, మనుషులు వారి యొక్క ఇష్టపూర్వకంగా జీవిస్తూ దేవునికి భయంకరమైనటువంటి పాపము చేస్తూ మనుషులు అపవాది చేత మరి ఆ స్థలానికి దొంగిలించబడతా ఉన్నారు. చాలా మంది నరకానికి చాలా ఆత్మలు దొంగిలించబడతా ఉన్నాయి అపవాది చేత. మరలా వినండి, అపవాది చేత నరకానికి అనేకమైన ఆత్మలు దొంగిలించబడతా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు మన దేవుడు నరకము మనుషుల కోసం చేయలేదు. అర్థమవుతుందా? దేవుడు మనుషుల కోసం నరకము చేయలేదు. కానీ మానవుడు నరకానికి ఎందుకు పోతా ఉన్నాడు అంటే, ఆ నరకానికి పోతున్నటువంటి అపవాది ఈ యొక్క ఆత్మలను దొంగతనం చేస్తా ఉన్నాడు. ఎట్లా దొంగతనం చేస్తా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం పైన విశ్వాసం ఉంచకుండా వీరి యొక్క కనులను భ్రష్టత్వము చేత, గుడ్డితనము చేత అపవాది ఏం చేస్తా ఉన్నాడు అంటే గుడ్డితనం కలుగజేస్తా ఉన్నాడు. కాబట్టి అపవాది ఏం చేస్తా ఉన్నాడు, అనేకమైనటువంటి ఆత్మలు ఈ నరకానికి దొంగతనంగా తీసుకెళ్తా ఉన్నాడు. ఏం చెప్తారా? ఈ సమయము ఎవరు ఈ స్థలానికి వెళ్తారు అంటే లూకా సువార్త
16వ అధ్యాయం 19 నుండి 21 వచనాల వరకు చదివితే అక్కడ ధనవంతుడు లాజరు గురించి మనకు రాయబడి ఉంది. సో చాలా మంది చాలా సార్లు అనుకుంటాం, అయ్యో తెలిసిన స్టోరీ, మేము వినాల వాక్యం అని అనుకుంటారు. దయచేసి వినండి. మరల వాళ్ళలో వినడంలో ఎలాంటి సమస్య లేదు. ఒకసారి లూకాసు సువార్త 16వ అధ్యాయం 19 నుండి 21 వచనం. మరి నేను 1860 సంవత్సరంలో తర్జుమా చేయబడిన తెలుగు బైబిల్ నుండి నేను చదువుతా ఉన్నాను. మీ అందరికి కూడా ఇచ్చాను. ఈ బైబిల్స్ చదవచ్చిన వారందరికీ ఇచ్చాను. సో ఈ బైబిల్ నుండి చదవండి ఒకసారి. ఒకవేళ మీకు కూడా 1860లో మొట్టమొదటిగా తర్జుమా చేయబడినటువంటి బైబిల్ మీకు కూడా కావాలని అంటే కన్ఫర్మ్ గా మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు ఇవి అందవేస్తాము. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు చదివితే ఈ యొక్క నరకం అనేది ఎవరి స్థలమో అర్థమవుతా ఉంది. అయితే ధనవంతుడైన ఒక మనుష్యుడు ఉండెను. అతడు ఉదా రంగు బట్టలను సన్నపు నార బట్టలను వేసుకొని ప్రతి దినమును సంభ్రమముగా సుఖించేవాడు. మరియు లాజరు అనే పేరు గల ఒక బీదవాడు ఉండెను. అతడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని బల్ల మీద నుండి పడే ముక్కలతో ఆకలి తీర్చుకున్నటకు అతనికి ద్వారము దగ్గరే వేయబడెను. అంతేకాకుండా కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. అంతటా జరిగినదేమంటే ఆ బీదవాడు చనిపోయి దూతల చేత అబ్రహాము యొక్క రొమ్ము మీదకి తీసుకొని పోబడెను. ఆ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు నరకంలో వేదన పడుచు తన కన్నులెత్తి దూరం నుంచి అబ్రహామును ఆయన రొమ్ము మీద లాజరును చూచి, ఇక్కడ చూసినట్లయితే దేని బిడ్డారా, నరకం అనేటువంటిది ఎవరికేనంటే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి వారికి ఈ యొక్క నరకం అనేటువంటిది స్థిరంగా ఉంది. ఈ యొక్క నరకము మరి ఎంత మందిని మృంగివేస్తుంది. దానికి ఒక హద్దు అంటూ ఏమైనా ఉన్నదని అంటే దానికి నరకానికి ఒక హద్దు అంటూ ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది నోరు తెరిచిన సమాధుల వలె ఎంత మందినైనా రా అని పిలుస్తా ఉందట. అది దాని ఆశ తీరదు. నరకం యొక్క ఆశ తీరదు. మనిషి యొక్క ఆశ కొన్ని విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మనిషి యొక్క ఆశ కూడా తీరదు. చూసేటువంటి చూపు ఆశ తీరదట. మనిషికి ఏదైనా ఇక చాలు అని అనిపించదట. సేమ్ నరకానికి కూడా అంతే. ఇక చాలు, ఇన్ని ఆత్మలు వచ్చాయి కదా, ఓ 100 ఆత్మలు వచ్చాయి కదా, ఓ 10,000 ఆత్మలు వచ్చాయి, ఓ 1,00,000 ఆత్మలు వచ్చాయి, ఓ 1,00,00,000 ఆత్మలు వచ్చాయి, ఇక చాలు అనేటువంటి మనస్సు నరకానికి ఉండదు. అది ఎంత మందినైనా రా అని పిలుస్తా ఉందట నరకం. అయితే ఈ నరకానికి ఎవరు వెళ్తారు అనేది మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయం 19 నుండి 22, 23, 24 వచనం వరకు చదివితే కనుక అక్కడ ఎవరైతే వారి యొక్క జీవితమును సుఖానుభావంతో నింపుకుంటారో దాని అర్థం ఏంటంటే ఈ లోక మాలిన్యము చేత, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖము చేత వారి దేహాలను నింపుకుంటారో వారు నరకానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. నీతిగా లేకుండా, తర్వాత పాపమును విడిచిపెట్టకుండా, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా ఎంతమంది అయితే ఉంటారో వారు నరకానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో కనుక మనం చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అధ్యాయము 41వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు శోధనలోనికి రాకుండా మెలకువగా ఉండి ప్రార్థించుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఇక్కడ చూసినట్లయితే మనము కొన్ని సార్లు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడానికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువులో నిజముగా తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులుగా జీవించడానికి శరీరం అనేటువంటిది సిద్ధంగా ఉండదట. దేవుని ప్రకారం నడుచుకోవాలనంటే, దేవునిలో నడుచుకోవాలనంటే ఈ యొక్క శరీరం అనేటువంటిది సిద్ధంగా ఉండదని చెప్పేసి వాక్యం సెలవిస్తా ఉంది. కానీ ఆత్మ సిద్ధమే. చాలా మంది ఆయన చిత్తాన్ని ఎదిరించడం జరుగుతా ఉంది ఈ దినాల్లో ఏం జరుగుతా ఉంది అంటే ఆయన చిత్తాన్ని ఎదిరిస్తా ఉన్నారు దేవుని బిడ్డారా. కానీ మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-6 వచనాలు కనుక చదివితే యేసుక్రీస్తు ప్రభు ఆత్మలను రక్షించడానికి వచ్చాడు. ఒకసారి చూద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక
2వ అధ్యాయం 4వ వచనం. చాలా మంది అంటారు, ఏ దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు, ఎందుకు నరకానికి పంపిస్తున్నాడు అని అంటారు. కానీ యేసు ప్రభు నరకానికి ఎవరిని పంపించట్లేదండి. యేసు ప్రభు నరకానికి ఎవరిని పంపించడం లేదు. దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడు, నరకం కోసం పుట్టిస్తున్నాడు అని కొంతమంది అనుకుంటారు. ఆయన ఎందుకు పుట్టించాడు అది దేవునికి మాత్రమే తెలుసు. తర్వాత తప్పిపోయినటువంటి నీ కోసం యేసుక్రీస్తు ప్రభు మరణించాడు. ఒకవేళ ఆయన నిన్ను పుట్టించి నరకానికి పంపించాల్సినటువంటి అవసరము దేవునికి ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఎందుకు మరణించు? అర్థమవుతుందా? ఒకవేళ నువ్వు నరకానికే పోవాలి, నువ్వు నరకం కోసమే పుట్టావు అని దేవుడు నిర్ణయిస్తే మరి యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? నీ గురించి, నా గురించి, మనందరి గురించి. ఆయన ఉద్దేశం అది కాదు. నా జీవము తోడు ఒక్క ఆత్మ నశించుకోవట, ఒక్క ఆత్మ నరకానికి వెళ్ళుట నాకు ఇష్టం లేదని చెప్పాడు ప్రభు. ఒకసారి చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-6 వచనాలు. ఇచ్చయించే మన రక్షకుడైన దేవుని ఎదుట ఇది మంచి ఇష్టమైనదై ఉన్నది. ఎందుకంటే దేవుడు ఒక్కడు, దేవునికి మనుషుడైన యేసుక్రీస్తు అనే మధ్యవర్తి ఒకడు ఉన్నాడు. చూడండి, పరలోక రాజ్యం చేరాలనంటే మన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం ఈ యొక్క నరకం తప్పించుకోగలం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే ఈ యొక్క ఆరనటువంటి అగ్ని నుండి మనం బయటపడగలము. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఒకవేళ నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా మీరు ఖచ్చితంగా నరకానికే పోతారు. సో ఈ యొక్క నరకం అనేది ఎవరి స్థలము? దేవుని అంగీకరించని వారి స్థలం అది. మరి ఆ స్థలానికి ఎవరు దొంగతనంగా తీసుకుపోతున్నారు? వాళ్ళను అపవాది దొంగతనంగా తీసుకుపోతా ఉన్నాడు. అపవాది దొంగిలిస్తున్నాడు వాళ్ళను. ఇప్పటికైనా కన్ను తెరుచుకొని యేసుక్రీస్తు ప్రభువుని నమ్మండి అని అంటే చాలా మంది వారి కులం అడ్డు వస్తుంది, వారి అహంకారం అడ్డు వస్తుంది, వారి ధనం అడ్డు వస్తుంది, వారికి డబ్బు అడ్డు వస్తుంది, ఆస్తుపాస్తులు అడ్డు వస్తాయి, భార్య భర్తకు అడ్డు వస్తుంది, భర్త భార్యకు అడ్డు వస్తుంది, భార్య భర్తలకు పిల్లలు అడ్డు వస్తారు, పిల్లలకు భార్య భర్తలు అడ్డు వస్తారు. ఏం బిడ్డలారా, నేను చెప్పాను కదా, ఒక్క నిమిషం మనం నరకం అనుభవిస్తే నీకు ఎవరు అడ్డొచ్చినా నువ్వు దేవుని కోసం ఆగవు. అర్థమైందా? ఒక్క నిమిషం, ఒక్క 60 సెకండ్లు మనం నరకం అనుభవించాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. నీ భార్య వచ్చి నువ్వు చర్చికి పోకు అని అన్నా కూడా నువ్వు ఎటన్నావో, నువ్వు ఎటన్నావో. ఎందుకు అప్పుడు వస్తుంది ఆ మాట? ఎందుకు వస్తుంది? 60 సెకండ్లు నువ్వు నరకం అనుభవించావు కాబట్టి అప్పుడు దేన్నైనా ఎదిరిస్తావు. కానీ ఇప్పుడు ఎదిరిస్తున్నామా? ఎందుకు ఎదిరించట్లేదు? ఎందుకు ఎదిరించలేకపోతా ఉన్నాం? ఏం పిల్లారా, ఒకవేళ గనక యేసుక్రీస్తు ప్రభు నువ్వు అంగీకరించకుండా నీకు నీ ధనం అడ్డు వస్తున్నట్లయితే, నీ కులం అడ్డు వస్తున్నట్లయితే, నీ పెత్తనం అడ్డు వస్తున్నట్లయితే ఇదే మంచి అవకాశం. వాటినన్నా వదులుకోగాని యేసుక్రీస్తు ప్రభును వదులుకోకు. ఎందుకో తెలుసా? ఆ నరకం నుండి తప్పించేది ఒకే ఒక్కడు, అది యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడికి వెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నావా? ఇక్కడ ఏముందటమ్మా? అగ్ని చేత ఆ యొక్క ధనవంతుడు కాలిపోతా ఉన్నాడు. ఆ ధనవంతునికి అప్పుడు సోయి వచ్చింది. నేను అన్నదే ధనవంతుడు అంటున్నాడు అక్కడ. నేను ఫస్ట్ అన్నాను కదా, ఒక్క నిమిషం మన అందరం నరకంలో కాలుతా మన దేవుడు ఎందుకు పరిశుద్ధంగా జీవించమన్నాడో తెలుస్తుందా? నేను అన్నాను కదా. అప్పుడు ధనవంతునికి అప్పుడు సోయి వస్తుంది. ఇక ఎప్పుడు? నరకంలో పడ్డ తర్వాత అగ్ని చేత కాల్చబడుతున్నటువంటి తర్వాత అక్కడ అనుకున్నాడు, తండ్రివైన అబ్రహామా. అప్పుడు దీన స్థితికి వచ్చాడు. గర్వము లేదు, అహంకారము లేదు, డబ్బు లేదు, కులము లేదు. అదే బతుకున్నప్పుడైతే గబిచ్చగాడా, గా దరిద్రుడా, కుర్పుల చేతుల్లో నోడని ముట్టుకున్నాడమ్మా. గట్టినే ఆలోచన, మనం ఆలోచన చేసినట్టే ఆ ధనవంతుడు ఆలోచన చేశాడు. నేను గాన్ని ముట్టుకోవాలా, అతన్ని ముట్టుకోవాలా అని ఆ యొక్క దరిద్రుడిని ఈ యొక్క ధనవంతుడు లక్ష్య పెట్టలేదు. కానీ ఇక పరలోకానికి లాజరు పోయాడు, నరకానికి ధనవంతుడు పోయాడు. ఇక నరకానికి పోయిన తర్వాత ఇక దీనాది స్థితము, దీనంగా అయిపోయాడు ధనవంతుడు.
అక్కడ గర్వము పనికి వస్తలేదు, డబ్బు పనికి రాలే, పేరు ప్రతిజ్ఞలు పనికి రాలే, అందము పనికి రాలే, ఐశ్వర్యము పనికి రాలే, కులము పనికి రాలే, ఏది పనికి రాలే. ఇక దినాది దీన స్థితిలోకి వచ్చి, తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మున ఆనుకొని ఉన్న లాజరు, ఆ లాజరు చేత ఒక్క చుక్క నీళ్ళు పంపిన ఆయన. ఎన్ని చుక్కలు? ఒక్క చుక్క. బతుకున్నప్పుడేమో చిచి చిచి లాజరు, అబ్బో వీడు కుర్పులతో నిండినవాడు, వాడి దగ్గర రానియకుండ్రా, అవునా కాదా? నరకానికి పోయిన తర్వాత లేదు, ఇక ఆయన కురుపులతో ఉన్నని, పుండ్లతో ఉన్నని, గోమర్లతో ఉన్నని, పేర్లతో ఉన్నని, సొల్లు గారని, ఏమన్నా గాని ఏమంటున్నప్పుడు ఒక్క సుక్క నీళ్ళు తీసుకురా నాయన. ఆ లాజర్తో పంపి, ఆ కుర్పులతోటి భూమి మీద బ్రతికింది కదా, ఆ కుక్కలు వచ్చి నాకినాయి కదా, ఆ లాజర్తో ఏం చేయి నువ్వు? ఒక్క చుక్క నీళ్ళు. అబ్రహాం అంటా ఉన్నాడు, నీవైతే సుఖం అనుభవించావు భూమి మీద, వీడైతే వేదన అనుభవించాడు భూమి మీద. ఇదిగో వాడు వేదన అనుభవించినందుకు ఇప్పుడు సుఖపడుతున్నాడు, నువ్వు సుఖం అనుభవించినందుకు ఇప్పుడు యాతన పడుతున్నావు నరకంలో అంటాడు. ఇప్పుడు అర్థమైందా నేను అన్నమాట ఏందో? ఆ నరకంలో కాలితే కానీ ధనవంతునికి బుద్ధి రాలేదు. కానీ అవకాశం ఉందా? మరి మరలా అవకాశం ఉందా? లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్. మరలా వచ్చి, మరలా భూమి మీదకి వచ్చి, మరలా నేను యేసు ప్రభువుని నమ్ముకొని మరలా పరలోకం పోతానే అవకాశం ఉందా? లేదు. కాబట్టి నువ్వు ఒకవేళ నరకం చూడాలని అనుకుంటే నీ ఇష్టం వచ్చినా నువ్వు జీవించు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నో ప్రాబ్లం. కానీ దాన్ని తప్పించుకోవాలనుకుంటే కనుక నువ్వు నీతిగా జీవించు, యథార్థంగా జీవించాలి, న్యాయవంతంగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభు కోసం నువ్వు బ్రతకాలి. ఇది నరకం ఎవరి కోసం అమ్మా? యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించారో, ఆయనలో ఎవరైతే నడవరో, ఎవరైతే జీవించారో వాళ్ళ కోసం నరకం వారి స్థలంగా మనం మొదటి చూస్తూ ఉన్నాము. రెండవది, నరకం ఎట్లుంటదని అంటే మొత్తం అంధకారం, మొత్తం అంధకారం. ఒకసారి చూద్దాం, యూదా పత్రిక 13వ వచనం, 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 13వ వచనం చదువుదాం. తమ అవమానమును వెళ్ళగక్కే సముద్ర ప్రచండ తరంగములను తిరిగే నక్షత్రములనై ఉన్నారు, వీరి కొరకు గాఢాంధకారము నిరంతరమును నిలబడి ఉన్నది. ఇక్కడ చూసినట్లయితే యూదా పత్రిక 13వ వచనంలో, 1వ అధ్యాయం 13వ వచనంలో మరి గాఢాంధకారము నిరంతరము ప్రభువుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి కోసం ఉందట. సో ఒక నరకము ఎట్లాంటిదని అంటే అది అంధకారం. ఈ లోకానికి చీకటి అంటే ఎంతో ఇష్టం పిల్లారా. ఈ యొక్క లోకానికి చీకటి అంటే ఎంతో ఇష్టం. ఎందుకు ఇష్టం అంటారు? చీకటి అంటే ఎందుకు ఇష్టం అంటారు? చెల్లె కరెక్ట్ చెప్పింది. ఏదున్నా చీకట్లోనే జరుగుతాయి పాపం. ఏ తప్పైనా చీకట్లోనే జరుగుతాయి, అవునా కాదా? వాడిని చంపాలన్నా, వాడిని ఏది చేయాలన్నా, దొంగతనం చేయాలన్నా, ఏది చేయాలన్నా ఎప్పుడు జరుగుతాయి? చీకటి జరుగుతాయి. చీకటి అంటే ఈ యొక్క లోకానికి అమితమైన ప్రేమ. ఈ చీకటి అంటే ఈ లోకానికి బహు ఇష్టమైనది. అర్థమైందా? చీకటి అంటే ఈ యొక్క లోకానికి బహు ఇష్టం, బహు ప్రీతి, మక్కువ చీకటి అంటే. ఎందుకు? ఈ చీకటిలోనే ప్రతి భయంకరమైనటువంటి పాపం జరుగుతుంది. ఈ లోకానికి చీకటి అంటే ఎంతో ఆనందం. ఈ లోకానికి చీకటి కావాలి. ఈ లోకానికి ఏం కావాలి? చీకటి కావాలి. గాఢాంధకారం అంటే ఈ లోకానికి చాలా ఇష్టం. అందుకే యేసు ప్రభు ఒక చక్కటి మాట అన్నారు. యేసు ప్రభు ఒక చక్కటి మాట అన్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఏమైనా నేను వెలుగై ఉన్నాను. ఏమన్నాడు మళ్ళా? నేను వెలుగును, నేనే నిజమైన వెలుగును, నేను లోకానికి వెలుగై ఉన్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా దేవుడు వెలుగై ఉండేను, అందరినీ ఆ వెలుగు దగ్గర తెచ్చుకోవాలని దేవుని ఆశ.
మనుషులందరినీ, ఈ గాఢాంధకారం ప్రేమిస్తున్న వారిని, ఈ చీకటి అంటే ఇష్టపడుతున్నటువంటి వారిని, ఈ యొక్క అంధకారం అంటే ఇష్టపడుతున్నటువంటి వారిని ప్రభువు ఆయన ఆ వెలుగు దగ్గరికి రప్పించుకోవాలని ఎంతో ఆశ. అందుకే ప్రభు ఇంకొక మాట అన్నాడు. ఏ మాట తెలుసా? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఎందుకట? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎంతమంది అయితే వస్తారో వారందరూ మరలా ఈ యొక్క అంధకారంలో వెలుగుతున్నటువంటి వారు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. ప్రభు చెప్పాడు, నేను వెలుగై ఉన్నాను, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నానని చెప్పాడు. మరలా అదే ప్రభు చెప్పాడు, నన్ను అంగీకరించినటువంటి బిడ్డలు, నాలో ఉన్నటువంటి బిడ్డలు, నా రక్తము చేత వారి పాపాలు కడుక్కున్నటువంటి వారి బిడ్డలు, వారు మరలా లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఎందుకై ఉన్నారు వెలుగు అని అంటే, వారిలో ఉన్నటువంటి అంధకారం పోయింది, వారిలో ఉన్నటువంటి చీకటి పోయింది. క్రైస్తవులు ఇప్పుడు దేన్ని ప్రేమించాలి? వెలుగును ప్రేమించాలి. కానీ నేటి దినాల్లో క్రైస్తవులు అంధకారంనే ప్రేమిస్తున్నారు. నేటి దినంలో క్రైస్తవులు ఈ యొక్క చీకటినే ఇష్టపడతా ఉన్నారు, చీకటి కార్యాలను ఇష్టపడతా ఉన్నారు. చీకటి కార్యాలు, తినడము, త్రాగడము, భ్రష్టత్వము, తల్లిదండ్రులను తిట్టడము, కొట్టడము, భార్య పిల్లల్ని తిట్టడము, కొట్టడము, హింసించడము, నరహత్య చేయడము, ఏం పెట్టారా? చేతులు చూపించుకోవడం, జ్యోతిష్యము, జ్యోతిష్యాలు ఎన్నున్నాయి. వ్యభిచారం, జారత్వం, మత్సరం, క్రోధం, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమా పాటలు, క్రైస్తవులు సినిమా పాటలు, క్రైస్తవులు సీరియళ్ళు, కురుపట్లు, క్రైస్తవులు కురుపట్లు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ ఏం చేస్తా ఉన్నాయి? ఇవన్నీ చీకటి కార్యాలు. ప్రభు చెప్పాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాడు కనుక మీరును వెలుగై ఉండాలి. దేని మీలాగా? ఇక్కడ ఆ మూల కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ మూల కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఈడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఆ మూల కొన్ని కుటుంబాలు ఉన్నాయి. మీరెంతమందికి వెలిగిస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఆ మూలకున్నోళ్ళు వెలుగుతున్నారా అక్కడ? ఈ మూలకున్నోళ్ళు వెలుగుతున్నారా ఇక్కడ? ఈ మూలకున్నోళ్ళు వెలుగుతున్నారా? ఆ మూలకున్నోళ్ళు వెలుగుతున్నారా? మీ వెలుగు ఎక్కడ ఉంది? ఒకవేళ మీరు వెలగట్లేదని అంటే మీకోసము నిలకడగా ఉన్నటువంటి అంధకారం ఎదురు చూస్తా ఉంది. క్రైస్తవులారా, నువ్వు ఎక్కడున్నావో, ఈ వీడియో చూస్తున్నటువంటి నువ్వు కూడా ఎక్కడున్నావో, మరి అక్కడ నువ్వు వెలుగుతున్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. నువ్వు కనుక వెలగకపోతే, ఇంకా చీకట్లో ఉంటే, నీకోసం నిత్యమైనటువంటి అంధకారం ఎదురు చూస్తా ఉంది. నరకం అంటే అంధకారమైనటువంటిది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, వీరు నీళ్లు లేని నూతులను తుఫాను చేత కొట్టబడుతూ ఉండే మేఘములై ఉన్నారు. వారి కొరకు చీకటి యొక్క మబ్బు నిరంతరము నిలవబడి ఉన్నది. ఎందుకంటే వారు శూన్యపు డంబమైన వాటిని పలుకుతూ తప్పితం అందు నడిచే వారిని దాదాపుగా తప్పించుకొనిన వారిని శరీరపు దురాశల్లో కామ ప్రవర్తన వల్ల మరలు కొలుపుతున్నారు. ఎలాగంటే వారికి స్వతంత్రమును వాగ్దానము చేస్తూ వారు తామే చెడుతనమునకు దాసులై ఉన్నారు. చూడండి, చెడుతనమునకు దాసులై ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మరలా చూడండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా రాయబడింది. 2వ అధ్యాయం 17వ వచనం, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలిని కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. వీరి కొరకు గడాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఎవరి కొరకటమ్మా? వీరి కొరకు, ఈ లోకమును ప్రేమించేటువంటి వారి కొరకట
గాఢాంధకారము భద్రము చేయబడదాట. ఈ లోకంలో ఉన్న గాఢాంధకారమును, ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి కనుక నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఇదిగో నీ కోసము నిత్యము గాఢాంధకారం ఉంది. ఇప్పుడు నువ్వు దేనైతే ప్రేమిస్తావో అది నీతో ఉండాలని నువ్వు ఆశపడతావు. అవునా కాదా? అవునా కాదా? నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో, దేన్నైతే నువ్వు ఇష్టపడతావో అదే నీతో ఎప్పటికీ ఉండాలని నువ్వు ఆశపడతావు. సో నువ్వు ఒకవేళ చీకటిని కనుక ప్రేమిస్తే ఇగో దేవుడు ఇస్తాడు, నీకు నిత్యము చీకటిని ఇస్తాడు. భద్రం చేయబడేదాక. ఎవరి కోసం? ఎవరి కోసం? ఎవరి కోసం? ఈ లోకాన్ని ప్రేమించే వారి కోసం, ఈ చీకటిని ప్రేమించే వారి కోసం. క్రైస్తవులుగా ఉండి నీ వెలుగును వెలుగుతలకు చూసావా? ఇవి అలాంటి వారి కోసం ఈ చీకటట భద్రంగా ఉండాలి. ఎందుకు? నువ్వు చీకటి ప్రేమించే వాడు నీకు చీకటే తోడవుతుంది తర్వాత. రైట్. ఇది తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి.